తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల హడావుడి కొనసాగుతూ ఉంది. సో నిన్న సాయంత్రం తోటి ఎన్నికల ప్రచారం కంప్లీట్ కావడం జరిగింది. ఈ రోజు నుంచి కంప్లీట్గా పోల్ మేనేజ్మెంట్ అంటే డబ్బులతోటి ఓట్లను కొనేటువంటి కార్యక్రమం ఈ రోజు నుంచి జరుగుతూ ఉంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రధానంగా ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటాయి. ఎందుకంటే ఆబ్వియస్గా అధికారంలో ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ కాబట్టి పోలీస్ వ్యవస్థ అన్ని రకాల వ్యవస్థలు కూడా అధికార పార్టీకే అండగా ఉంటాయి అనేది చాలా స్పష్టం. సో సరే, అధికార పార్టీకి అండగా ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా 7 మున్సిపాలిటీలు కావచ్చు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు కావచ్చు, 116 మున్సిపాలిటీలలో దాదాపు 52 లక్షల మంది ఓటర్లు జరిగేటువంటి ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ఓడిపోతుంది అనేది ఒకసారి మనం డీటెయిల్గా మనం అనలైజ్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో బేసిక్గా కొన్ని సర్వేల ప్రకారం కూడా ప్రధానంగా అంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికలన్నీ కూడా జనరల్గా అయితే అధికార పార్టీకే అడ్వాంటేజ్ ఉంటాయి. సో ఈ ఎన్నికలు కూడా అధికార పార్టీకే అడ్వాంటేజ్ కాబోతేనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో కరీంనగర్ కానీ, లేకపోతే నిజామాబాద్ కానీ, కొత్తగూడెం కానీ, మంచిర్యాల కానీ, అదేవిధంగా రామగుండం కానీ, నల్గొండ, మహబూబ్నగర్, ఈ మేజర్గా ఈ యొక్క 7 మున్సిపాలిటీలు 1, 2, 3, 4, 5, 6, 7 మున్సిపాలిటీలలో ప్రధానంగా ఒకసారి గమనించినట్లయితే ఈ కొత్తగూడెం, మంచిర్యాల, రామగుండం అండ్ నల్గొండలో కాంగ్రెస్ పార్టీ అవుట్ రైట్గా 100కు 100% ఇక్కడ మేయర్ పీఠాలను కైవసం చేసుకోబోతుంది అనేది చాలా సుస్పష్టంగా మనకైతే అర్థమవుతా ఉంది. సో ఇక్కడ ప్రధానంగా ఇంకొక విషయం ఏంటి అని ఒకసారి గమనించినట్లయితే కరీంనగర్ అండ్ నిజామాబాద్లో బీజేపీకి ఎడ్జ్ ఉంది, కానీ బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ రావడం లేదు. ఇక్కడ ఎంఐఎం అనేది కీ రోల్ ప్లే చేస్తూ ఉంది. ప్లే చేస్తూ ఉంది. సో ఇప్పుడు ఎంఐఎం మీద డిపెండ్ అయ్యి ఇక్కడ గెలుపు అవకాశాలు కాంగ్రెస్కు ఉంటాయా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో కరీంనగర్లో 66 మున్సిపాలిటీలు ఉంటే ఇక్కడ దాదాపు 20 నుంచి 25 సీట్ల దాకా బీజేపీ గెలిస్తే దానికి తర్వాత కాంగ్రెస్ పార్టీ 20 సీట్ల వరకు గెలుస్తూ ఉంది. ఇక మిగతా ఎంఐఎం కూడా ఇక్కడ దాదాపు 6 నుంచి 7 సీట్లు గెలిచేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. సో ఇక్కడ ప్రధానంగా ఏ పార్టీ కూడా మెజారిటీ వచ్చే అవకాశాలు లేదు అనేది ఇక్కడ తెలుస్తున్నటువంటి విషయం. సో సర్వేలలో తేలిపోతున్న విషయం. సో ఇప్పుడు ఈ రోజు నుంచి పోల్ మేనేజ్మెంట్ జరుగుతుంది కాబట్టి అదంతా మనీ మేనేజ్మెంట్ కాబట్టి సో కొంత అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉండే అవకాశాలు అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో మరి కాంగ్రెస్కి అడ్వాంటేజ్ ఉంటుందా, బీజేపీ పుంజుకుంటుందా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో నిజామాబాద్లో కూడా 66 కార్పొరేటర్ డివిజన్లు ఉంటే దానిలో ప్రధానంగా 29 నుంచి 31 వరకు బీజేపీ గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక్కడ అసలైన విషయం ఏంటంటే ఎంఐఎం కూడా చాలా స్ట్రాంగ్గా 15 సీట్లకు పైగా గెలిచే అవకాశాలుగా తెలుస్తూ ఉంది. దాని తర్వాత ఒక 10 సీట్ల వరకు కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు కనబడతా ఉన్నాయి. సో ఇక్కడ కూడా సేమ్ అదే పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తి స్థాయి మెజారిటీ నిజామాబాద్లో రావడం లేదనేది నిన్నటి వరకు తేలినటువంటి సర్వేలో తేలినటువంటి అంశం. బీజేపీకి కానీ ఇటు ఏ పార్టీకి కానీ ఈ కార్పొరేషన్లో ఈ 2 మేజర్ కార్పొరేషన్లో తేలిన అవకాశం కనబడతా ఉంది. ఒకవేళ బండి ఇక్కడ నిజామాబాద్లో మేయర్ పీఠం గెలిస్తే అరవింద్కి గ్రాఫ్ అమాంతం పెరుగుతుంది. ఒకవేళ కరీంనగర్లో మేయర్ పీఠం బీజేపీ గెలిస్తే బండి సంజయ్కి అమాంతం గ్రాఫ్ పెరిగే అవకాశం అయితే కనబడతా ఉంది. సో ఇద్దరికి కొంత సవాల్గా మారినటువంటి అంశం అయితే కనబడతా ఉంది. అందుకే ఇద్దరు కూడా చాలా దూకుడుతోటి ప్రచారం చేస్తూ ముందుకు పోతా ఉన్నారు. సో మరి రేపటితోటి కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. రిజల్ట్ వస్తే ఇక పూర్తి స్థాయిగా ఎవరికి ఎన్ని సీట్లు వస్తున్నాయి, ఎవరు మేరే పీఠ కవర్ చేసుకోబోతున్నది చాలా స్పష్టంగా తేలేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో ప్రధానంగా ఈ 2 మున్సిపల్ కార్పొరేషన్లో ఇద్దరికి కూడా సో సంకట స్థితిలో ఉన్నట్టుగా కనబడతా ఉంది. ఇద్దరు కూడా ఎడ్జ్లో ఉన్నారు. అది ఇంకొంచెం దాటించగలుగుతారా లేకపోతే వెనకబడతారా? అధికార కాంగ్రెస్ పార్టీ కూడా సేమ్ అదే పరిస్థితి. కరీంనగర్లో కానీ నిజామాబాద్లో కానీ గెలవాలి అంటే వీళ్ళు ఇక్కడ కొన్ని సీట్లు గెలవాలి, ఇక్కడ కొన్ని సీట్లు గెలవాలి. సో మరి ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ కూడా సీరియస్గా ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకంటే అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళకి యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటాయి. సో చూద్దాం మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ 2 మేయర్ పీఠ కైవసం చేసుకుంటుందా, లేదంటే ఎంఎం సపోర్ట్ తోటి
ఈ రెండు పీఠాలని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇది పరిస్థితి. సో అదేవిధంగా ఇవేమో మేజర్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన అంశం. 116 మున్సిపాలిటీలలో అవుట్ రైట్ గా 80 నుంచి 85 మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని సర్వేలు తేలుతా ఉంది. సో అదేవిధంగా దాని తర్వాత 8 నుంచి 12 మున్సిపాలిటీలు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తారని తెలుతా ఉంది. 4 నుంచి 6 బీజేపీ పార్టీ గెలిచే అవకాశం తెలుతా ఉంది. ఇక మిగతా 20 సీట్ల వరకు హంగ్ ఉండే అవకాశం కనబడుతోంది. దీనిలో 15 సీట్ల వరకు కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం కనబడుతోంది. సో ఓవరాల్ గా 100కు పైగా సీట్లను కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజారిటీ తోటి గెలవబోతుందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో దీనిలో ప్రధానమైన విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ చితికిల పడ్డది. ఇటు మున్సిపాలిటీలో కానీ మున్సిపల్ కార్పొరేషన్లు కానీ చితికిల పడ్డట్టు కనబడతా ఉంది. ఇక్కడ మరి బీఆర్ఎస్ పార్టీ కొంత కరీంనగర్ లో పుంజుకునే అవకాశం కనబడతా ఉంది. ఎందుకంటే గంగుల కమలాకర్ అక్కడ సీట్ల విషయంలో కొంత ఎవరైతే బలమైనటువంటి వ్యక్తులు ఉన్నారో, ప్రజాదరణ వ్యక్తులు ఉన్నారో వాళ్ళకే సీట్లు ఇచ్చినట్టుగా కొంత మనకు ఉన్నటువంటి సమాచారం. సో దాంతో కొంత మేర బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ లో ప్రభావం చూపే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో మరి గెలుపు అవకాశాలు ఉంటాయా లేదా అనేది ఇప్పుడే మనం చెప్పలేము. సో కానీ బలమైనటువంటి అభ్యర్థించడంలో గంగుల కమలాకర్ సక్సెస్ అయ్యిండు అనేది తెలిపింది. సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి మిత్రులారా. సో ఇది జరుగుతున్నటువంటి దానిపైనే మీకు కొంత లేటెస్ట్ సర్వే గురించి బిగిస్తున్నటువంటి రిపోర్ట్.